హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ నుంచి ఇంకో ఆర్పీజీ ప్రోగ్రామ్ ఎలా కాల్ చేస్తారో చూద్దాం. సో దానికోసం ఏంటంటే ప్రోగ్రామ్ని కాల్ చేయాలంటే మనకి జనరల్గా ఉన్న అప్పుడు ఏంటంటే కాల్. సో ఇన్ ది సేమ్ వే ఇంకొకటి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ నుంచి ఇంకో ఆర్పీజీ ప్రోగ్రామ్కి పారామీటర్స్ ఎలా పంపుతాం బై యూజింగ్ పీ లిస్ట్. సో పీ లిస్ట్ అనేది పిఏ కాదు పీ లిస్ట్ యూజ్ చేసి మనం పారామీటర్స్ పంపుతాం. సో ఎలా అంటే సో పీ లిస్ట్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ పీ లిస్ట్కి ఒక నేమ్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా అని ఇచ్చాం, డేటా అని చెప్పి ఫ్యాక్టర్ 1లో డేటా ఇస్తాము. సో ఆప్ కోడ్ పీ లిస్ట్ అని ఇస్తాం. ఆ తర్వాత ఏంటంటే పారం ఆఫ్ రిజల్ట్లో మనం ఏవైతే పారామీటర్స్ పంపాలో అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పారామీటర్స్ పంపుతున్నాను. సో అప్పుడు ఎలా ఇస్తా అంటే పారం var2, సో పారం res రిజల్ట్, సో res ఇలా 3 పారామీటర్స్ డిఫైన్ చేస్తాం. సో ప్రోగ్రామ్ని కాల్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా కాల్, సో ఆప్ కోడ్ కాల్ ఇస్తాము. ఫ్యాక్టర్ 2లో వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ నేమ్ pgm1 అనుకోండి, ఇలా సింగిల్ కోట్స్లో ఇచ్చి రిజల్ట్లో పీ లిస్ట్ ఇస్తాం అనమాట. పీ లిస్ట్ ఏదైతే ఉందో అది ఇలా సింపుల్గా ప్రోగ్రామ్ని కాల్ చేయటం ఇలా చేస్తాం అనమాట పారామీటర్స్. సో దానికోసం ఏం చేద్దామంటే ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేద్దాం. సో దానికోసం ఏంటి ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి మనం పారామీటర్స్ పంపుతాం. సో సెకండ్ ప్రోగ్రామ్లో ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం. సో పెర్ఫామ్ చేసి అక్కడి నుంచి వాల్యూ రిటర్న్ చేస్తే వచ్చిన సమ్ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. సో దానికోసం ఏంటంటే ఓ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ప్రోగ్రామ్ ఎలా ఇద్దామంటే నేమ్ pgm01 ఇద్దాం. ఓకే, rpgle ఇద్దాం. సో మెయిన్ ప్రోగ్రామ్ అని ఇద్దాం దీనికి. ఓకే, సో ఫస్ట్ డీస్పెక్ట్లో var1 ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో స్టాండ్ ఎలోన్ వేరియబుల్ లెంత్ వచ్చేసరికి 2 ఇస్తున్నా. ఓకే, ఇంటర్నల్ డేటా టైప్ జోన్ డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్ కాబట్టి ఇలా ఇస్తున్నా. సో ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేద్దాం. రైట్, వీ కెన్ యూజ్ రిపీట్ చేసేయచ్చు, బట్ ఏంటంటే నేను అన్నీ డిఫైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే చేద్దాం. సో స్టాండ్ ఎలోన్, సో లెంత్ దీన్ని కూడా 2 ఇస్తున్నాను. సో ఇది జోన్ డెసిమల్ పొజిషన్ 0. సో ఇప్పుడు ఏంటి సమ్ కదా, ఇక్కడ మనకు కావాల్సింది మూడో ఫీల్డ్ వచ్చేసరికి సమ్ ఇద్దాం. సమ్ ఎస్, సో ఇది వచ్చేసరికి 3 ఇద్దాం. లెంత్ ఎస్ ఇస్తున్నాను, 0 ఇస్తున్నాను డెసిమల్ పొజిషన్. సో ఇప్పటి వరకు వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే పారామీటర్స్ డిక్లేర్ చేద్దాం. సి స్పెక్లో టేక్ F4, సో డేటా అంటున్నాను కదా, సో పీ లిస్ట్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ పారామీటర్స్ ఏంటి, ఆ 3 పంపాలి, var1 var2, సో సమ్ అనేది పంపాలి. సో పారం టేక్ F4, సో ఇక్కడ ఏంటి var1. ఓకేనా, ఇప్పుడు ఏంటి మిగతా 2 కూడా పంపాలి కదా, rp02 అని ఇస్తున్నాం. సో ఇది var2, సో సమ్ ఇదేంటంటే రిటర్న్ వాల్యూ మనకు వస్తుంది కదా దానికోసం. సో పారామీటర్స్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ని కాల్ చేయాలి. సో మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, సో అది కూడా నేను చెప్తాను. అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అప్పుడు చెప్తాను. కాల్, సో ప్రోగ్రామ్ కదా మనం ఇవ్వాల్సింది. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, సో pgm01 అంటే అది pgm02 అని ఇద్దాం. ఓకే, సో పారామీటర్ ఇవ్వాలి కాబట్టి పీ లిస్ట్ నేమ్ డిఫైన్ చేశాను, డేటా ప్రోగ్రామ్ కాల్ చేశాను. ఆ తర్వాత ఏంటి మనం ఆ ప్రోగ్రామ్ నుంచి రిటర్న్ అయ్యే సమ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కదా. సో సమ్ డిస్ప్లే, సో సింపుల్గా ప్రోగ్రామ్ని ఎండ్ చేసేద్దాం. అయిపోయింది, ఈ ప్రోగ్రామ్ వరకు అయింది. సో ఎవాల్ $inlr =*r. సో ఇప్పుడు ఏం చేసాం, జస్ట్ పారామీటర్స్ డిఫైన్ చేసాం. ఆ పారామీటర్స్ పీ లిస్ట్గా క్రియేట్ చేసి ఆ పీ లిస్ట్ని ఈ ప్రోగ్రామ్ కాల్ చేస్తూ ఆ పీ లిస్ట్ని దానికి ఇస్తున్నాం. సో ఆ తర్వాత రిటర్న్ వచ్చిన సమ్ని డిస్ప్లే మనం ఏం చేస్తున్నాం అంటే డిస్ప్లే చేస్తాం. ఫైల్ చేశాను. సో ఇప్పుడు ఏంటి pgm01 కదా, pgm01. సో ఇప్పుడు ఏంటంటే pgm02 చేద్దాం. pgm02, సో rpgle, సో సమ్ డీస్పెక్లో ఇప్పుడు అగైన్ ఇక్కడ వేరియబుల్స్ మనకేంటి పారామీటర్ వేరియబుల్స్ అక్కడి నుంచి పంపుతున్నాం కదా, అవి తీసుకోవడానికి ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేద్దాం. సో సేమ్ యాట్రిబ్యూట్స్తో ఇవ్వాలి, s0. సో ఇప్పుడు ఏంటి ఏబి అయిపోతుంది కదా, rp02. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ రెండో వేరియబుల్ ఏమో బి ఇద్దాం. సో బి, సో లెంత్ అది, ఇది వచ్చేసరికి రిజల్ట్ అని ఇద్దాం res. సో అక్కడ లెంత్ ఎంత 3 కదా ఇచ్చాం, 3 ఇచ్చాను. సో
సో ఇప్పుడు ఏంటి ఆ పారామీటర్స్ అక్కడి నుంచి పంపుతున్నాం కదా. సో ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ని అయితే కాల్ చేస్తున్నామో ఆ ప్రోగ్రాంలో మనం పారామీటర్స్ ఎలా తీసుకుంటామంటే స్టార్ ఎంట్రీ పారామీటర్స్ ఇలా ఇస్తాం అనమాట. స్టార్ ఎంట్రీ ఇస్తే మనకి ఏంటంటే ఆ పారామీటర్స్ ఇక్కడ తీసుకుంటుంది పీ లిస్ట్. సో అగైన్ సేమ్ అనమాట, ఇన్సర్ట్ సి పారం సేమ్ పారం. సో ఇక్కడ ఏ రిమైనింగ్ 2 కూడా RP02. సో ఇది వచ్చేసరికి బి అని ఇస్తాము, ఇది వచ్చేసరికి RES రిజల్ట్. సో ఇప్పుడు ఏంటి మనకి పారామీటర్స్ అక్కడి నుంచి వచ్చేసినాయి, వాల్యూస్ అనేవి ఇక్కడ అసైన్ చేసుకుందాం. లేదు అనుకుంటే అక్కడి నుంచి అయినా వాల్యూస్ పంపొచ్చు, అది కూడా ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడే వాల్యూస్ అసైన్ చేసుకుందాం 10. సో ఇప్పుడు ఏంటంటే RP. సో బీకి ఎంత ఇద్దామంటే 30 ఇద్దాం. ఓకేనా, బీకి 30 ఇచ్చాను. సో ఆ తర్వాత ఏంటి మనకి ఆపరేషన్ జరగాలి కదా, అర్థమెటిక్ ఆపరేషన్ ఎవాల్ ఆఫ్ RES ఈక్వల్ టు A ప్లస్ B. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, అక్కడి నుంచి వచ్చిన పారామీటర్స్ని ఎంట్రీ పారామీటర్స్గా తీసుకున్నాము. సో బై యూజింగ్ ఎంట్రీ పారామీటర్స్ ద్వారా ఆ పారామీటర్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. సో వాల్యూస్ అనేవి అసైన్ చేసాము. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా నేను ప్రోగ్రామ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడేం డిస్ప్లే చేయను, ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో డిస్ప్లే చేసుకుంటున్నాను. స్టార్ INLR ఈక్వల్ టు స్టార్ R. సో సింపుల్గా ఇలా అనమాట కోడ్. సో ఇక్కడ ఈ పారామీటర్స్ వాల్యూస్ ఇక్కడే AB రిజల్ట్ అని తీసుకున్నారు సార్, అక్కడ అవి ఇచ్చున్నారు అంటే సేమ్గా అయినా తీసుకోవచ్చు, డిఫరెంట్గా అయినా తీసుకోవచ్చు. సో ఫైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇవి సోర్స్ మోడ్లో కంపైల్ చేద్దాం, ఎందుకంటే డీబగ్ చేసి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఎర్రర్ లేదు. ఓకే, ఓకే ఇక్కడ ఎర్రర్ లేదు. సో సింపుల్గా డైరెక్ట్గా కాల్ చేసి చూద్దాం. సో కాల్ చేశాను, కాల్ చేస్తే ఎంత వచ్చింది 40. అంటే మనం ఇచ్చిన వాల్యూస్ అంతేనా, 10, 30 ఇచ్చాం. సో 40 వస్తుంది. బట్ మనం ఏం చేద్దామంటే డీబగ్గింగ్ వ్యూలో కూడా చూద్దాం వీటిని. సో దానికోసం ఏంటంటే HSpecలో ఆప్షన్ అగైన్ కంపైల్ చేస్తున్నాను దీన్ని F4. ఓకేనా, ఇప్పుడు డీబగ్ చేద్దాం. strdbg pgm01 take F4. సో డీబగ్గింగ్ వ్యూలో ఉంది. ఇప్పుడు కాల్ చేద్దాం. కాల్ చేస్తే చూడండి ఇప్పుడు ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం F10 తీసుకుంటే ఇవేమి చూపించాడు, డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేస్తుంది. చూడండి F10. సో ఇక్కడ సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ని కాల్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే షిఫ్ట్ F10 అనమాట. మనం జనరల్గా డీబగ్ చేయాలంటే F10 ఇస్తాం, బట్ ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే షిఫ్ట్ F10. సో చూడండి ఇప్పుడు PGM02కి వచ్చాం. ఎక్కడ ఎగైనా ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఎంట్రీ గురించి ఇదేమీ ఎగ్జిక్యూట్ అయ్యి చూపించదు. సో చూడండి F10 ఇచ్చాను. సో ఇచ్చి ఇప్పుడు వాల్యూ AB చూసుకుంటే అన్నీ ఎంటీగా ఉంటాయి. ఎంటీ. ఎప్పుడైతే ఈ ఎవాల్ ఆపరేషన్ జరిగిందో అప్పుడే ఈ వాల్యూ స్టోర్ అవుతాయి. ఇప్పుడు చూడండి 10, 30 రిజల్ట్ 40. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవగానే PGM01కి వెళ్ళిపోతుంది. చూడండి సో PGM01కి వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మీరు చెక్ చేస్తే అంత 10. సో రిటర్న్ అయింది, అక్కడి నుంచి వాల్యూస్ రిటర్న్ అయిపోయింది. సో ఇలా అనమాట. సో సమ్ అనేది వచ్చింది. ఇప్పుడు F10 ఇస్తే ఆ సమ్ డిస్ప్లే అవుతుంది ఇలా అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ 1లోనే వాల్యూస్ ఇనిషియలైజ్ చేసి పంపుదాం. PGM ఓకేనా, సారీ DBG. సో ఇలా ట్రై చేద్దాం, ఇదేమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే NZF10 ఓకేనా. వాల్యూస్ ఇక్కడే ఇనిషియలైజ్ చేసేస్తున్నాను. ప్రస్తుతానికి ఫైల్ చేస్తున్నాను. 14 వ్యూలో డీబగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 2 లైన్స్ కామెంట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ వాల్యూస్ ఏం అసైన్ చేయట్లేదు. ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచే
వాల్యూస్ పంపుతున్నాను డైరెక్ట్గా. సో ఇక్కడ జస్ట్ ఎడిషన్ ఒకటే చేస్తాను 5. ఓకేనా. సో అగైన్ కంపైల్ చేస్తున్నా. ఓకే, నో ఎర్రర్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే డీబగ్ చేద్దాం. సో డీబగింగ్ వ్యూలోకి ఉంది. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ఎంత అవుతాయి, అక్కడ పైన ఇచ్చాం కదా అవే వాల్యూస్ అవుతాయి. ఈ var1 var2 చూడండి, అది 10, ఇది 50. సమ్ అనేది ప్రస్తుతానికి 0 ఉండదు, ఎందుకంటే ఏం వాల్యూ ఇంకా ఇవ్వలేదు. F10 ఇవ్వగానే కాల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేశాను, షిఫ్ట్ F10 తీసుకున్నాను. ఇది సోర్స్ వ్యూలో డీబగ్ చేయలేదు ఐ థింక్. 1 minute MDBG. ఓకే, PG 14. ఓకే, ఇప్పుడు 2 సోర్స్ వ్యూలో ఉన్నాయి, ఆల్రెడీ చేస్తాను. సో F10. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కాల్ చేద్దాం. సో కాల్ చేస్తే చూడండి ఇందులోకి వచ్చింది. ఇప్పుడు F10 ఇస్తే ఇక్కడికి వస్తుంది. వేరియబుల్ వాల్యూస్ చూడండి, var1 10, var2 వచ్చేసరికి 50. సో సమ్ వచ్చి 0నే ఉంటుంది, ఎందుకంటే అది ఇంకా ఏం జరగలేదు. సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఏంటంటే షిఫ్ట్ F10 తీసుకున్నా, ఈ ప్రోగ్రామ్కి వచ్చా. ఇప్పుడు ఏ వాల్యూ చెక్ చేయండి, ఇక్కడ ఏ వాల్యూ 10, బి వాల్యూ 50, రిజల్ట్ వాల్యూ ఇంకా రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి సో అది ఈ 2 లైన్స్ కామెంట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఈ లైన్కి వస్తుంది. F10 తీసుకున్నా, చూడండి ఈ లైన్కి వచ్చింది. F10 తీసుకుని ఈ లైన్ అయిపోగానే ఇప్పుడు రిజల్ట్ చెక్ చేయండి, ఎంత ఉంది, 60. సో ఇప్పుడు F10 ఇవ్వండి. సో ఈ లైన్కి వచ్చింది. ఇప్పుడు F10 ఇవ్వగానే ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్ ఇక్కడ చెక్ చేయండి. సో ఇలా అనమాట, ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు F10 ఇస్తే డిస్ప్లే అవుతుంది, సింపుల్గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది ఇలా. ఇప్పుడు మనం కావాలి అంటే ఇప్పుడు చూడండి MDBG. సో మనకి ఇవి ఉన్నాయి కదా, ఈ plist ఇవనేవి సో ఇక్కడే డిక్లేర్ చేయాలని లేదు. సో ఈవెన్ ఆఫ్టర్ ఈ లైన్ తర్వాత అయినా మనం డిక్లేర్ చేసుకోవచ్చు కావాలంటే. చూడండి ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. 5 14 ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయో లేవు. సో ఈవెన్ ఎంట్రీ పారామీటర్స్ కూడా అలాగే చేద్దాం. ఆఫ్టర్ చూడండి. సో ఎండ్ ఆఫ్ లైన్ తర్వాత కూడా చేస్తున్నాను. సో ఈ 2 ప్రస్తుతానికి రిమూవ్ చేసేస్తున్నాను, ఇవి అవసరం లేదు కదా మనకి. సో ఫైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కాల్ చేసి చూద్దాం. మామూలుగా కాల్ చేసేస్తున్నాను. కాల్ చేస్తే చూడండి 60. సో ఎంట్రీ పారామీటర్స్ కానీ పారామీటర్స్ ఏవైనా ఈవెన్ దీనికి ఈ లైన్ తర్వాత ఇచ్చినా ఓకే, బిఫోర్ ది లైన్ ఇచ్చినా ఓకే అనమాట. సో ఇలా అనమాట. సో ఇలా పారామీటర్స్ ఎలా పంపుతామంటే బై యూజింగ్ plist కాన్సెప్ట్ యూజ్ చేసి పారామీటర్స్ అనేవి పంపుతాం. సో మనం ఏ ప్రోగ్రామ్ని అయితే కాల్ చేస్తున్నామో ఆ ప్రోగ్రాంలో పారామీటర్స్ ఎలా తీసుకుంటుంది అంటే బై యూజింగ్ స్టార్ ఎంట్రీతో పారామీటర్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది. ఇలా పారామీటర్స్ పంపాలంటే ఏ ప్రోగ్రామ్కైనా, ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్, ఆర్పీజీలో అయితే ఇలా అనమాట. సో ప్రోగ్రామ్ కాల్ చేయాలంటే కాల్ అనే ఆప్ కోడ్ అనేది వాడతాం అనమాట. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.